హాయ్ ఫ్రెండ్స్. నా పెళ్లి జరిగినప్పుడు మా అన్నయ్య, వదిన పందిర్రాట్లో కంకణాలు కట్టుకొని కన్యాదానం ఇచ్చారు. ఆళ్ళ అన్నయ్య, వదిన పందిర్రాట్లో కంకణాలు కట్టుకున్నారు గానీ కన్యాదానం అందుకోలేదు. ఎందుకు అని అడిగితే మన పెళ్లిలో తగ్గు పెట్టడానికని మా వదిన చూస్తుంది. అందుకోసమే అడక్కని చెప్తే మా ఆడపడుచు కన్యాదానం అందుకున్నా నేను వదిలేశాను. కానీ ఇంకొక మ్యాటర్ ఏంటి అనేసంటే మా ఆయనకి, ఆళ్ళ వదినకి ఆల్రెడీ అప్పటికి 5 నెలల పాప పుట్టున్నది. ఆవిడ అందుకోసమే అందుకోలే. తర్వాత తెలిసింది ఆ విషయం నాకు. కానీ ఫ్రెండ్స్ మీ అందరికీ నేనొక విషయం చెప్తున్నాను. పెళ్లి పీటల మీద అమ్మాయిలు, అబ్బాయిలు మీకు ప్లస్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మీకు కూడా నేను చెప్తున్నాను. పెళ్లి పీటల మీద గానీ ఏదైనా రాంగ్ జరిగింది అనేసంటే ఇమ్మీడియేట్‌లీగా అమ్మా, నాన్న కనిపెట్టకపోతే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా చెప్పండి. అమ్మాయి, అబ్బాయి కనిపెడితే అమ్మా, నాన్నతో షేర్ చేసుకోండి. ఏదైనా సరే పెళ్లి పీటల మీద గానీ ఏదైనా గానీ రాంగ్ జరిగింది అంటే ఇమ్మీడియేట్‌లీగా ఫేస్ టు ఫేస్ అవ్వండి. పెళ్లి అయితే అవుతది, లేకపోతే ఆగుతది. ఆగినంత మాత్రాన కొంపలు మునిగిపోవు. లేదు పెళ్లి అయిపోవాలి, 10 మందిలో పరువు పోతది అనేసి అక్కడ కాంప్రమైజ్ అయితే ఇదిగో నాలాగా లైఫ్ లాంగ్ కాంప్రమైజ్ అయి